విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శైలిలో విలీనం చేస్తున్నట్లు విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జి అయోధ్యరాం, కేఎస్ఎన్, వర్సల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు కోరమన్పాలెం దీక్షా శిబిరం నుండి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులు నెట్టేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ కర్మాగారాలకు గనులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలకు మాత్రం మొండి చేయి చూపించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, అయోధ్యరాం, రామస్వామి, కేఎస్ఎన్, వర్సల శ్రీనివాసరావు, నీరుకొండ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు చెల్లిగోడ హక్కు 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఎల్లుండ ఈ దేశ ప్రధాని మూడోసారి విశాఖపట్నం ఇచ్చేస్తూ ఉన్నారు. మోడీ గారు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక తీసుకుంటూ సేల్లో కలుపుతామని చెప్పి ప్రకటన చేయాలని, అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలని, ఉద్యోగుల 3 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోరమన్పాలెం గంట దగ్గర నుంచి నగరంలోని కలెక్టర్ గారి ఆఫీస్ వరకు కూడా ఈరోజు చెలో కలెక్టరేట్ అనేది బైక్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బైక్ యాత్ర ఇక్కడ బయలుదేరి గాజువాక మీదుగా, ఎన్ఐడి కొత్త రోడ్డు మీదుగా, కరాసా మీదుగా, తాటిచెట్లపాలెం నుంచి, రైల్వే కాలనీ నుంచి సంపత్ వినాయక టెంపుల్ మీదుగా నోవాటల్ టౌన్ వరకు చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరలా పాదయాత్రగా అటు కేజీహెచ్ వైపు, కలెక్టరేట్ వైపు పాదయాత్రగా వెళ్ళి మొత్తం కలెక్టర్ గారికి ఈ సమస్యలను వివరించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రజల ప్లాంట్, ఈ ప్లాంట్ కాపాడడం కోసం మీరంతా కూడా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకునే విధంగా, శైలిలో కలిపే విధంగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 4 నెలలుగా జీతాల బకాయి ఉంది. ఏకంగా ₹1, ₹2 కాదు, 227 కోట్ల రూపాయలు మా ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది. అసలు అది కాకుండా ఇంకా ప్రావిడెంట్ ఫండ్కి కానీ, లేదా థ్రిఫ్ట్ సొసైటీకి కానీ, ఇతరత్రకి ఒక 900 కోట్ల ఉద్యోగుల బకాయిలే పెరిగిపోయినాయి. తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి ఈరోజు ఉదయం చలో కలెక్టరేట్ అన్న నినాదం పెట్టాం. మేము అది బైక్ ర్యాలీగా ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర నుంచి, కరాసా మీద నుంచి, ఆర్టీసీ కాంప్లెక్స్ మీద నుంచి ఆర్కే బీచ్లో బళ్ళు పార్క్ చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్కి వెళ్ళి ఏదైతే మాకు ఇవ్వాల్సిన 227 కోట్లు ఉన్నాయో అది ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి ఆయనకు వినతిపత్రం ఇస్తాం. రేపు పొద్దున్న 8వ తారీఖున భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ ని శైలిలో విలీనం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పాలని చెప్పి వాళ్ళని ప్రత్యేకించి అభ్యర్థిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తూ శైలిలో విలీనం చేస్తున్నామని చెప్పి రేపు 8వ తారీఖున భారత ప్రధానమంత్రితో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రకటన చేయించాలి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలై 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరింత అధోగతి పాలై కార్మికుల వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర జీవనాడైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పి ప్రధాని ప్రకటన చేయకపోతే రేపు జరగనున్న పండుగలో, సంక్రాంతి పండుగలో, భోగి పండుగ రోజు భోగి మంటల్లో మీ కటౌట్లన్నీ కూడా తగలబెట్టడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే సంయమనం పాటిస్తూ 4 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడి, అనేక ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దారుణమైన పరిస్థితులు ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సంక్రాంతి